ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి మనకు వర్షం లోపల పడ్డది. కారణం ఏంటంటే చాలామందికి లోపల క్యాంపింగ్ టెంట్ లోపల వర్షం ఎందుకు పడుతుందంటే మీ అయితే రెయిన్ కవర్ బయట తాడుతోటి కట్టినందుకు. సో తాడుతోటి కట్టినందుకు రెయిన్ కవర్ ఏమవుతుందంటే టెంట్కి వచ్చి తాకుతుంది. దానివల్ల ఆ వర్షం ఏదైతే ఉందో టెంట్ లోపల కూడా వస్తుంది. సో అందుకోసం రెయిన్ కవర్ కట్టాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏదైతే రెయిన్ కవర్ నేను ఎట్లా కట్టాను చూడండి, బయటికి అట్లా మీరు కూడా తాడుతోటి కట్టాలి. సో ఇలా కడితే ఏమవుతుందంటే మీకు ఒక సైడ్ కట్టలేదు. నెక్స్ట్ ఇక్కడ మీకు ఏదైతే చెట్టు ఉంటుందో ఆ చెట్టు పక్కనే రెయిన్ కవర్స్ కట్టండి. అండ్ అయితే మీకు ఇచ్చే టెంట్ కూడా ఆయిల్ ఉండకుండా చూసుకోండి. సో లేదంటే వాటర్ కూడా లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీరు ఏదైతే నేను ఇక్కడ టెంట్లు యూజ్ చేసిన కదా, ఇక్కడ ఏదైతే టెంట్ లోపల వర్షం ఏదైతే బయట కారుతుంది, కారణం ఏంటంటే టెంట్కు రెయిన్ కవర్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో అందుకోసం మీరు కంపల్సరీ రెయిన్ కవర్ తీసుకెళ్ళాలి. మీకు ఉబ్బరిచ్చింది అనుకుంటే అప్పుడు రెయిన్ కవర్ తీయచ్చు, కానీ ఖచ్చితంగా వర్షం వస్తే రెయిన్ కవర్కి దానికి దూరం ఉండాలి. ఇక్కడ నేను ఫ్రంట్ సైడ్ ఎలా కట్టాను చూడండి దూరం. సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే వాటర్ అనేది లోపలికి రాదు. అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది బేసిక్ టిప్స్. అండ్ ఇక్కడ నేను ఏదైతే ఉందో నేను టెంట్ రెంట్కి ఇస్తాను కాబట్టి నా ఫోన్ నెంబర్ రాసుకున్నా, కేజీఎఫ్ అని రాసుకున్నా. ఎందుకోసం అంటే కొంతమంది వేరే టెంట్ కూడా తీసుకొచ్చి నాకు ఇస్తారు. బాలన్ టెంట్ కూడా తెచ్చి నాకు ఇవ్వచ్చు, మంచి టెంట్ కూడా తెచ్చి నాకు ఇవ్వచ్చు. సో ఎందుకోసమని నాది నేను రాసి పెట్టుకున్నా. అండ్ ఇక్కడ చూడండి, నేను ప్రతి టెంట్కు నేను జాగ్రత్తగా రాసుకున్నా. అండ్ అయితే నేను ఖచ్చితంగా ప్రతి టెంట్కి ఇలా కడతా. పెగ్స్ కూడా పెట్టిన. ఏదైతే నార్మల్గా గాలి వస్తేనే ఎగిరిపోతుంది. సో కాబట్టి మీరు హిల్ స్టేషన్కి వెళ్తే కంపల్సరీ ఇలాంటి పెగ్స్ తీసుకెళ్ళండి. లేదనుకోండి మీకు టెంట్ ఆటోమేటిక్గా ఎగిరిపోతుంది. హెవీ గాలి వచ్చినప్పుడు టెంట్ అక్కడిక్కడ ఊగుతుంది. సో కాబట్టి మీ చేతిలో ఉండదు. హిల్ స్టేషన్కి వెళ్తే అనుకోకుండా రెయిన్ కవర్ ఎగిరిపోతే ఎక్కడో పడిపోతుంది. అనుకోకుండా మీరు కొండ పక్కన వేసుకుంటే ఆ రెయిన్ కవర్ ఎగిరిపోతే కొత్త టెంట్ తెచ్చి ఇవ్వాల్సింది. రెయిన్ కవర్ సపరేట్గా మీకు ఏ డెకత్లాన్ స్టోర్లో కూడా దొరకదు. మీరు చాలామంది నార్మల్ టెంట్లు యూజ్ చేస్తారు చూడండి, 1500కు 2000కు 5-6 మంది వండుకునే టెంటు. అవి అస్సలు మీరు కొనొద్దు. ఎందుకోసం అంటే వర్షం వచ్చినా లేదంటే అది నార్మల్ ఉంటుంది, యూజ్ కాదు, చినిగిపోతుంది. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ డే ఏదైతే మార్నింగ్ టెంట్ ఎలా ఉంటుంది చూడండి. నేను ఏదైతే యూజ్ చేసినప్పుడు టెంట్లని చెట్లకు కట్టిన. ఇది నాకు బెనిఫిట్. మీరు కూడా చుట్టుపక్కలనే టెంట్ వేసుకోండి. దానివల్ల మీరు కట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను కట్టాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ హ్యామర్. మీకు మల్టిపుల్ హ్యామర్ యూజ్ చేస్తే బాగుంటుంది. అన్నీ కట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఈ మల్టిపుల్ హ్యామర్ ఏదైతే మీరు గట్టి కొట్టడానికి, మీకు లోపల దిగడానికి. ఎందుకోసం అంటే మీ నేల కూడా ఒకవేళ గట్టిగా ఉందనుకోండి దిగదు. సో ఇవి చాలా అండ్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ వచ్చేసి ఇది వచ్చేసి మ్యాట్రిస్. సో మన దగ్గర మ్యాట్రిస్ కూడా రెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఉంటేనే మీకు కంఫర్ట్గా నిద్ర వస్తుంది, లేదంటే నిద్ర. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు స్టిక్స్ చాలామంది బ్రేక్ అయితే పడేస్తారు, ఇంకా కొంతమంది టెంటే యూజ్ కాదనుకుంటారు. బట్ మన షాప్ దగ్గర మనము రిపేర్ చేసి ఇస్తాము. ఏ డిస్టిక్ అయినా పర్లేదు, ఎక్కడికైనా పర్లేదు, మీకు పంపిస్తాము రిపేర్ చేసి. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ మ్యాట్రిస్. ఇందాక నేను చెప్పాను, బట్ ఇప్పుడు ఏదైతే క్లియర్గా మ్యాట్రిస్ ఎలా ఉంటుంది చూపిస్తున్నాను చూడండి. మన దగ్గర ఎవరైతే టెంట్స్ తీసుకెళ్తారో వాళ్ళకి మ్యాట్రిస్లు రెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అది 3% టెంట్ కావచ్చు, 2% టెంట్ కావచ్చు, 4% టెంట్ కావచ్చు. మ్యాట్రిస్ ఇది మెత్తగా ఉంటుంది. మీరు ఫోల్డ్ చేసుకొని మీరు తీసుకెళ్ళచ్చు. ఎవరైతే కార్లో వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఆ బైక్ పైన వెళ్తే 2% ఉండే వాళ్ళు ఒక్కటి తీసుకెళ్తే మీకు సరిపోతుంది. అండ్ ఇక్కడ మీరు డెకత్లాన్ టెంట్స్ మాత్రమే యూజ్ చేయాలి. చైనా టెంట్లు చాలామంది తక్కువ ప్రైస్లో వస్తుందని తీసుకుంటారు, బట్ దానికి రెయిన్ ప్రూఫ్ ఉండదు. అండ్ 2-3 సార్లు యూజ్ పోతుంది. ఏదైతే చూడండి మ్యాట్రిస్ మంచిగా ఉంది.